చిత్తూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అవినీతిపై అధికారులు విచారణ చేపట్టారు. జిల్లా అధికారి త్రినాథ్ ఆదేశాల మేరకు నూజివీడు సబ్ డివిజనల్ సీనియర్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు జంగారెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి శనివారం వచ్చారు. జంగారెడ్డిగూడెం సొసైటీలో సుమారు రూ. 1,36,00,000 దారి మళ్లాయనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సొసైటీ కార్యదర్శి తన కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతరుల పేర్లపై లక్షల్లో రుణాలు మంజూరు చేశారని సామాజిక ఉద్యమాలలో వైరల్ అయ్యాయి. అలాగే కొన్ని పత్రికలలో కూడా జంగారెడ్డిగూడెం సొసైటీ అవినీతిపై వార్తలు ప్రచురించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కాలంలో ఏప్రిల్ 17న 35 లక్షలు, 27వ తేదీ 25 లక్షలు, జూన్ 20వ తేదీన 66 లక్షల రూపాయలు అధిక మొత్తంలో దారి మళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. పట్టణంలో అధికార పార్టీ ప్రముఖులు కూడా ఈ అవినీతిలో భాగస్వాములు అయ్యారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జంగారెడ్డిగూడెం సొసైటీలో రైతులకు మంజూరు చేసిన రుణాలకు రెండింతలు అదనంగా రుణం మంజూరు చేసినట్లు లెక్కల్లో చూపి ఆ సొమ్మును అడ్డదారిలో అనుభవిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సొసైటీలో పెత్తనం అంతా ఒకే ఉద్యోగి ఆధీనంలో ఉండటం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. ఇలాంటి ఆరోపణలతో తాము చెల్లించిన రుణాలు సక్రమంగా ఖాతాలో జమ అవుతున్నాయో లేదో అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గత 5 ఏళ్లుగా సొసైటీలో జరిగిన లావాదేవీలపై పూర్తి విచారణ చేపట్టాలని సొసైటీ రైతులు కోరుతున్నారు. దీనిపై విచారణ అధికారి చంద్రబాబును వివరణ కోరగా అవినీతి ఆరోపణలపై విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. బాధిత రైతులు ఎవరైనా తనకు రాతపూర్వకంగా